హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు సండే వ్లాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను రైస్ చేసుకున్నాను. కొంచెము ఒక చిన్న గిన్నెలో గ్లాస్ రైస్ చేసుకున్నాను. నేను చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, పూరి చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రై కోసం నేను చికెన్ కడిగేసి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు వేసినానండి. ఇది ఆన్ చేసేసుకుంటాను. చూడండి, బాగా ఉడుకుతుందండి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనం బాగా కలిపేసుకున్నామండి. అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. నీళ్ళు ఇంకిపోవాలి, బాగా ఉడికిపోతుంది కూడా అంతలో. మనకు ఫ్రై కావాల్సిన పదార్థాలండి: తెల్లగడ్డ, అల్లము, ఎర్రగడ్డ, ఒక టమోటా, కొంచెం చెక్క, లవంగము, స్టార్ మొగ్గ వేసినానండి. ఇవంతా నేను మిక్సీకి వేసేసుకుంటాను. ఎందుకంటే మామూలుగా కొందరు ఫ్రైకి టమోటా ఇవి వేయరండి. ఇట్లా వేసినామంటే ఫ్రైకి కొందరు ఫ్రైతో కలుపుకొని తినడానికి ఇష్టపడతారు. ఇట్లా వేసినామంటే కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ఇదంతా నేను పేస్ట్ చేసేసుకుంటాను. చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నానండి. కొంచెము పూరీ చేస్తున్నాను కదా, పూరీలే కావాలి కదా. కొంచెం చికెన్ కడిగి పెట్టుకున్నాను, కుక్కర్లో పెట్టేసుకున్నాను. చికెన్ కడిగి పెట్టేసుకొని ఉప్పు, కరివేపాకు, పుదీనా వేసిన అండి. కొంచెం పసుపు వేసుకుంటాను. ఇది కూడా ఉడికిచ్చేసుకుంటాను. నీళ్ళు అంతా దీనిలో నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు వేడి చేసుకొని మళ్ళీ మసాలా వేసుకుంటే నీసు వాసన లేకుండా, స్మెల్ లేకుండా ఉంటుందండి. తినడానికి కూడా బాగుంటుంది. ఇట్లా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇది కొంచెం నీళ్ళు ఇంకిపోతాను, ఈ ఫ్రైలో వేసేస్తాను. భవిష్య చూడండి ఏం చేస్తుందో, యాపిల్ తీసుకొని కేక్ కట్ చేస్తాం కదండి, ప్లాస్టిక్ చాకు, అది కత్తి, కేక్ కట్ చేసేది, దాంతో యాపిల్ కట్ చేస్తుంది. భవిష్య పని చేస్తుంది. ఏం చేస్తాను భవిష్య? తినాల, తోలు తీసి పక్కన పడేస్తుందండి. ఫ్రూట్సే తినదు భవిష్య. ఆడుకుంటుంది, యాపిల్ తీసుకొని ఆడుకుంటుంది. తిను, తినే, తింటే గుడ్ గర్ల్. మొత్తం తినాలి, అట్లా ఆడుకోకూడదు. తిను. కూరగాయలు కట్ చేసినట్లు కట్ చేసి ఆడుకుంటుందండి యాపిల్ తీసుకొని. పాట పాడు, ఒక పాట. భవిష్య పాట పాడు నాన్న ఒకటి. చూడు, ఇట్లా చూస్తా పాడు, గట్టిగా పాడు. నీకు ఇష్టం వచ్చిన పాట పాడు. రోజు అదే పాటేనా? గట్టిగా ఇట్లా చూసి పాడు. నీళ్ళంతా ఇంకిపోయినాయండి. చుట్టూ అంతా ఆయిల్ వస్తుంది చూడండి. నేను కొంచెము లివర్ ఎక్కువ తెప్పించుకున్నానండి. లివర్ వారానికి ఒకసారైనా కొంచెం బాగా పెట్టినామంటే పిల్లలకు B12 ఎక్కువ ఉంటుందండి లివర్లో, చాలా మంచిది. ఇప్పుడు B12 హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కొంచెం ఇట్లా లివర్ కొంచెం ఈ కూరలోనే యాడ్ చేస్తామంటే, తినకపోయినా కూడా మామూలు చికెన్లో వేసేస్తాం కాబట్టి తినేస్తారండి ఫ్రై చేసినప్పుడు. పొట్టు ఉన్న దినుసులు అవి ఎక్కువ వాడమంటున్నారు కదా. B12 చాలా బాగుంటుందండి లివర్లో. నేను అందుకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఇది మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఈ పేస్ట్ వేసేస్తాను ఫ్రైకి. పేస్ట్ వేసి బాగా కలిపేసుకుంటానండి. బాగా వేగిపోవాలి, ఇది పచ్చివాసన లేకుండా. వేగిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. ఇటు సైడ్ చికెన్ కూడా ఉడికిపోయిందండి, కర్రీ చేసుకుంటున్నాను. దీంట్లో కూడా ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటాను. మసాలా రోట్లో దంచి వేస్తున్నామండి చికెన్ కర్రీకి. చూడండి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తాను. ఆయిల్ చూడండి, నేను ఒక చుక్క కూడా ఆయిల్ వేయలేదండి. ఎంత ఆయిల్ వచ్చింది చూడండి. అదే కూరలో కానీ ఆయిల్ వస్తే నేను తీసి పడేస్తానండి, పైన తేరుకున్న తర్వాత వంచేసుకుంటాను. మేము ఆయిల్ చాలా తక్కువ వాడతామండి. చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో, నేను 1 డ్రాప్ కూడా వేయలేదు. ఇప్పుడు దీనిలో ఇప్పుడు మిరప్పొడి యాడ్ చేస్తాను.
ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కొంచెము మనం ఇట్లా అయినా తినచ్చు, లేదంటే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి. కారం ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కావాలంటే పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి. దీంట్లో స్పైసీగా కావాలనుకుంటే వేసుకోండి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇట్లా ఫ్రై చేసుకొని రసం పెట్టుకున్నా కూడా చాలండి. దీంతోనే కలుపుకొని తినచ్చు. రసం వేసుకొని బాగుంటుంది. అంతా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నానండి. సండే వచ్చిందంటే చేసేది ఎక్కువ అయిపోతుందండి. ఐటమ్స్ తినాలా చేసుకోవాలనిపిస్తుంది, కానీ పని ఎక్కువ అయిపోతుంది. రోజు కంటే ఎక్కువ అయిపోతుంది పని. హడావడిగా ఉన్నట్లే ఉంటుంది. సండే అంటే భయం వేస్తుంది, అట్లా అయిపోతుంది. చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి. బాగా కలర్ వచ్చేసింది చూడండి. మనకు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసేసామంటే మసాలా వేసినప్పుడు బాగా వేగిపోతుందండి. స్పైసీగా బాగా తినాలనుకునే వాళ్ళు మిరపకాయ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తానండి. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక్క నిమిషం అట్లా తిప్పేసుకొని ఆఫ్ చేసేస్తాను. మూత చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటున్నాను కర్రీకి. మసాలా యాడ్ చేసి బాగా కలిపేసుకుంటానండి. ఇంతకుముందు నేను చికెన్ కర్రీ కూడా వీడియో పెట్టాను, అది చూడండి, కంటిన్యూషన్ ఉంటుంది. నేను ఆయిలే వేయలేదండి. దీనిలో కూడా నేను నాన్ వెజ్లో దాదాపు ఆయిలే వేయనండి. ఇది కొంచెం వేగిన తర్వాత కారపొడి ధనియాల పొడి వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాము. నేను కొంచెం పచ్చి పులుసు చేసుకుంటున్నానండి. చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు బాగా పిసికేసుకొని, చింతపండు అంతా పిసికేసుకొని ఇట్లా పిప్పి పక్కన పెట్టేసుకోండి. దీనిలో నేను 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కచ్చా పచ్చాగా కొట్టుకున్నాను, అది వేస్తున్నాను. బాగుంటుందండి. దీనిలోనే కొంచెం వాటర్ వేసి వేసేస్తాను. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసినానండి. ముక్కలు కట్ చేసేసుకోండి. కొన్ని ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. ఇట్లా నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం పచ్చి పులుసు అట్లా లాస్ట్లో తిన్నామంటే బాగుంటుందండి. ఇవంతా బాగా పిసికేసుకుందాము. నేను ఎండుమిరపకాయ ఒకటి కాల్చుకున్నానండి. పచ్చిమిరపకాయ అయినా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను ఇట్లా తుంచి వేసేస్తున్నాను. ఫస్టే కలిపేటప్పుడు వేయచ్చు, చెయ్యి మంట వస్తుందేమో అని ముక్కలు చేసి వేస్తున్నానండి. కొంచెం అట్లా అన్నా ఉంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి పచ్చిపులుసు కూడా. వేయింది కూరలో మసాలా వేగిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తానండి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసినాను. కారం 1 స్పూన్ వేస్తున్నానండి. కొంచెం వేసినాను. మేము కారం తక్కువే తింటామండి, అందుకు కొంచెమే వేసినాను. సండే వస్తే చేసేటప్పటికి తినే ఓపిక ఉండదండి, నీరసం వచ్చేస్తుంది. సండే హాలిడే అనుకుంటారు, కానీ పని ఎక్కువ ఉంటుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ అంతా కలిపేసి మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకుంటానండి. చూసి వేసుకుంటాను. మేము పూరి కాబట్టి కొంచెం కూర కావాలి కాబట్టి అద్దుకొని తినడానికి కొంచెం నీళ్ళు వేస్తున్నానండి. వెయిట్ పెట్టేసానండి. చికెన్ కూడా వెయిట్ వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని పూరికి పెట్టుకుంటానండి. నేను పూరి రుద్దుకుంటున్నామండి. పూరికి పిండి వేయకుండా కింద ఆయిల్ రుద్దుకున్నానండి. పిండి రుద్దినామంటే ఆయిల్ అంతా పాడైపోతుంది,
మనం పూరి వేస్తాం కదా, అప్పుడు వేసినప్పుడు పొడి ఉన్నప్పుడు ఆయిల్ అంతా బ్లాక్గా అయినట్లు అవుతుందండి. లాస్ట్లో ఇట్లా ఆయిల్తోనే రుద్దుకున్నామంటే ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఇప్పుడు పూరి వేసేసుకుంటాను. పూరి ఇట్లా ప్రెస్ చేసినామంటే బాగా పొంగుతుందండి. వేడి వేడి పూరి, వేడి వేడి చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, వేడి వేడి వైట్ రైస్, పచ్చి పులుసు, ఇంకా కమ్మని పెరుగు. పూరి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇదండి ఈరోజు మా సండే వ్లాగ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.